శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని పీడీఎస్యు నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలను నడుపుతున్నారని, ర్యాంకుల కోసం మార్కుల కోసం విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిన కూరగాయలతో వండుతున్నారని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన తప్పుడు డాక్యుమెంట్స్తో అనుమతులు పొందారని ఆరోపించారు. ప్రభుత్వానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెల్లించాల్సిన ట్యాక్సులపై విచారణ చేపట్టాలని, 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు అక్కడక్కడ బ్రాంచులు పర్మిషన్ లేకుండా కూడా ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా గతంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టే పరిస్థితి కూడా ఉన్నది. బస్సులలో విద్యార్థులను మొత్తం కూడా ఆ సీట్లకు పరిమితికి మించి ఈరోజు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చాలా అవినీతి ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలో నడుతున్న దీన్ని మొత్తం కూడా